రాఘవపురం అనే గ్రామంలో నంద మరియు రమణ అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు విన్నారు, కాని ఎప్పుడూ కూడా ఎదురెదురుగా చూసుకోలేదు. ఒకరోజు నంద ఏదో పనిమీద వెళుతున్నాడు. ఎదురుగా అనుకోకుండా రమణ కలిశాడు. మాటల మధ్యలో వాళ్ళిద్దరూ రమణ మరియు నంద అని ఒకరికొకరు తెలిసింది. దాంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నందా, నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు నీ ప్రాంతంలో చాలా పేరుగల దొంగని తెలుసుకున్నాను. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. ఇలా మనిద్దరం కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి. చాలా సంతోషం, తప్పకుండా రేపొస్తా అని ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుని వెళ్ళిపోయారు. తర్వాత రోజు రమణ నందా ఇంటికి భోజనానికి వెళ్లాడు. నంద రమణకి అతిథి మర్యాదలు చేసి తనకు బంగారు పళ్ళెంలో భోజనం పెట్టాడు. ఈ పళ్ళెం చాలా బాగుంది, దీన్నెలాగైనా కొట్టేయాలి అని మనసులో అనుకున్నాడు. రమణ దృష్టి ఆ పళ్ళెంపై పడిందని నంద గ్రహించాడు. రాత్రి అయింది. ఇక పడుకునేటప్పుడు తన దగ్గర ఉన్న బంగారు పళ్ళెంలో కొంచెం కదిపినా కూడా పడిపోయే విధంగా నీళ్లు పోసి దాన్ని ఉట్టిమీద పెట్టి దాని కింద నంద పడుకున్నాడు. రమణ ఆ గిన్నెలో నీళ్లు ఉండటం చూసి, అమ్మో, వీడు చాలా ముదురు, దీన్నేమాత్రం కదిపినా ఖచ్చితంగా నీళ్లు మీద పడతాయి అని మనసులో అనుకుని కాసేపు ఆలోచించాడు. తరువాత బయటకు వెళ్లి చాలా బొగ్గులు తీసుకుని ఆ బంగారు పళ్ళెంలో వేసి చూశాడు. అందులో ఉన్న నీటిని బాగా పీల్చుకున్నాయి. రమణ ఆ పళ్ళెం తీసుకుని ఊరిలో ఉన్న చెరువు దగ్గర పాతిపెట్టి గుర్తుగా అక్కడ ఒక కర్రను పాతాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా వచ్చి పడుకున్నాడు. కాసేపటి తరువాత నంద నిద్రలేచి చూడగా అక్కడ బంగారు పళ్ళెం లేదు. దాంతో ఇది ఖచ్చితంగా రమణ పనే. వాడు దీన్ని కొట్టేసి ఎక్కడో దాచిపెట్టాడు అని రమణ దగ్గరకు వెళ్లి చూశాడు. అప్పుడు రమణ మోకాలి వరకు తడిచి ఉండటం చూసి నందాకి ఒక ఉపాయం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లాడు. అక్కడ రమణ గుర్తుగా పెట్టిన కర్రని చూసి అక్కడ తవ్వి చూడగా నందాకి బంగారు పళ్ళెం కనపడింది. దాన్ని తీసుకువచ్చి మరలా ఇంట్లో పెట్టాడు. ఉదయం లేవగానే రమణకి బంగారు పళ్ళెం కనపడింది. అది చూడగానే రమణ ఇలా అడిగాడు, నందా, నీ దగ్గర 2 బంగారు పళ్ళాలున్నాయా? లేదు, ఒక్కటే ఉంది. ఇది నువ్వు నిన్న చూసిందే అని చెప్పటంతో ఒకరి గురించి ఒకరు తెలుసుకుని లోలోపలే నవ్వుకున్నారు. ఈ కథలోని నీతి: ముల్లును ముల్లుతోనే తీయాలి.